హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? ఎస్, చాలా చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నా. మరి ఈరోజు మన శృతి స్టార్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒక అద్భుతమైన సూపర్ సింగర్ని తీసుకొని వచ్చినా అండి. మరి సూపర్ సింగర్ అంటే సూపర్ సింగర్ కాదు, అసలు ఒక ఉద్యమ కళాకారుడు. తను ఎంత ఫేమస్ అంటే అసలు వాళ్ళ గొంతు వింటేనే మీరు గుర్తుపట్టేస్తారు, అంత అన్న పేరు ఏందని మీ అందరూ కూడా తెలిసిన పేరు కాదు. ఫస్ట్గా మనం ఇంట్రొడక్షన్ తీసుకుందాము. మరి ఎవరో కాదు, మన గద్దర్ సాంబన్న. నమస్తే అన్న. నమస్తే నాని. ఎట్లున్నావు? బాగున్నావు. నువ్వు ఎప్పుడు బాగుంటావు, నీ పాటలు కూడా మస్తు ఉంటాయి. అసలు ఇంకో హైలైట్ ఏంటంటే ఈ అన్న దొరకడే వాళ్ళకి ఎన్ని ఫోన్లు అయితే దొరికిండో అసలు ఆ దేవునికి ఎరక నాకెరక. ఎస్. సో అన్న బాగున్నావా? బాగున్నా. మరి ఈరోజు మంచి ఇంటర్వ్యూ కోసం నేను పిలవడం జరిగింది. సో మీ పాటలు వినాలని నాకైతే చాలా ఎగ్జైట్. మీ పాటలు, మీ గొంతు అంటే చాలా ఇష్టం అన్న. సో ఒక మంచి పాటతోని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అంటే గద్దర్ అన్న మా గురువు నాన్న, మనది వరంగల్ జిల్లా. నా పేరు గద్దర్ సాంబన్ అంటారు. అదేవిధంగా నేను ఎప్పుడు చేసినా ఏ పాట పాడినా అన్ని నాకు గద్దర్ అన్న పాడిన పాటలే, రాసిన పాటలే నేను పాడిన. అది వరంగల్ జిల్లా మీద. వరంగల్ అంటే గద్దర్ అన్నకు చాలా ప్రేమ. ఆ ప్రేమ మీద వరంగల్కు ఉగ్గు కథే రాసిండు. అది వరంగల్ చరిత్రత నిలిచిపోతుంది. ఉద్యమాలకు పేరుగన్నది ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన. ఉద్యమాలకు పేరుగన్నది ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన. రాణి రుద్రమ్మ రాజమేలిన ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన. రాణి రుద్రమ్మ రాజమేలిన ఓరుగల్లు జిల్లా నాయన, ఓరుగల్లు జిల్లా నాయన. రాజ్యము కోసము రాజులికాడ రణము చేసినారో నాయన, రణము చేసినారో నాయన. నెత్తురు కూడుకు మరిగిన రాజులు మత్తుల మునిగిందో నాయన, మత్తుల మునిగిందో. ఈ ఓరుగల్లును కాజిపేటను కలిపేకొండ ఒకటోరన్న, కలిపేకొండ ఒకటోర. ఈ కొండ గుండెల 1000 స్తంభాల గుడులే ఉన్నాయో నాయన, గుడులే ఉన్నాయో నా. ఈ కొండ గుండెల 1000 స్తంభాల గుడులే ఉన్నాయో నాయన, గుడులే ఉన్నాయో. నన్ను చూడంటూ రామప్ప శిల్పాలో నాయ, రామప్ప శిల్పాలో నాయ. కొండలు దాటుతూ గుట్టలు కలుపుతూ లగ్నవరము చెరువురోరన్న, లగ్నవరము చెరువురోర. ఈ ఓరుగల్లుకు బల 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 హా. ఈ ఓరుగల్లుకు గుండె లాంటిది హనుమకొండ బాబోరన్న, హనుమకొండ బాబోర్. ఈ ఓరుగల్లుకు గుండె లాంటిది హనుమకొండ బాబో నాయన, హనుమకొండ బాబో. ఆ కొండ గుండెలో బోలే 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 హా. ఈ కొండ గుండెలో 1000 స్తంభాల గుడులే ఉన్నాయో నాయన, గుడులే ఉన్నాయో. ఈ కొండ గుండెలో 1000 స్తంభాల గుడులే ఉన్నాయో నాయన. అన్న మస్తు మంచి మంచి పాటలు పాడుతున్నావు. మరి ఇలాంటి పాటలు కాకుండా ఇంకా మహిళల గురించి, మహిళల్లో చైతన్యాన్ని నింపే పాటలు కూడా మన గద్దర్ అన్న మస్తు పాటలు ఉన్నాయి, రాసిండు. అందరికీ కూడా ఒక చైతన్యాన్ని, తన గొంతు వింటేనే అసలు పవర్ లేని వాళ్ళకు కూడా ఒక సూపర్ పవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. సో అలాంటి పాటలు మా మహిళల కోసం. ఉద్యమాలలో మనమే కాదు, అందులో స్త్రీలను కూడా భాగస్వామ్యం చేయడానికి గద్దర్ అన్నప్పుడు ఆ కొడవలు ఎత్తరు, అప్పుడు మనకు నాట్లేసే తల్లుల మీద పాడినట్టు అప్పుడు మనం అక్కడ రాసిన పాటక్క నాని. కొంగు నడుము జుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ, కొంగు నడుము జుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ. పసిపాపాలు ఏడ్చిన పాలివ్వని వాడు, పసిపాపాలు వేసిన పాలివ్వని నడుములెత్తాకుండా నాట్లయ్యమంటాడు, నడుములెత్తాకుండా నాట్లయ్యమంటాడు. పొద్దంతా పని చేసిన చెల్లం 10 రోజులు తప్పలే చెల్లమ్మ, పొద్దంతా పని చేసిన చెల్లం 10 రోజులు తప్పలే చెల్లమ్మ. ఈ విధంగా మహిళల హక్కులు ఉన్నాయి. మహిళలు కూడా పోరాటం రావాలన్నప్పుడు మహిళల మీద పాట రాయడం జరిగిందని నాన్న. అదే కొంగు నడుము చుట్టమని అందు గురించి అట్లాంటి పాటలు విన్న సర్నక్క ఉద్యమంలో వచ్చి తన నిండు ప్రాణమంతా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అప్పుడు గద్దరన్న
ఆ సర్ణక మీద సేను సెలకల వందనమమ్మ చెమడ సుక్కల వందనమమ్మ చిన్ని కూనల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ కన్న తల్లుల వందన నీకు బంధువుల వందనమే నా చెల్లెల సరుణమ్మ బక్క రైతుల వందనమే నా చెల్లెల సరుణమ్మ వందనమో వందనమమ్మ నా చెల్లెల సరుణమ్మ వందనమో వందనమమ్మ మా చెల్లెల సరుణమ్మ రాజధాని నడి ఒడ్డున రాడి కల్లమ్మ సభలు జరుగుతే సభలు గివలు జరగనియ్యనని రామరావు గడు రంకెలేసినడు హా అంటూ ఆ ఉద్యమాన్ని రెట్టింపు చేసింది. ఆ సర్ణకతోటి అనేక మంది ఉద్యమాలకు శ్రీలంక రావడం జరిగింది. అనేక దగ్గర మన రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాల దళకమ్మడలుగా ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర. ఎందుకంటే మహిళలను కూడా చైతన్యం చేయాలని మహిళల మీద పాటలు వస్తాయి. ఎంతోమంది మహిళా తల్లులు మన ఉద్యమాలకు రావడం జరిగింది. ఈనాడు అలా వాళ్ళ చరిత్ర కూడా స్వర్ణాక్షరాలతోటి చెక్కబడుతుంది నాన్న. గద్దరణ పాటలతోటి ఈనాడు ఇలాంటివి జరిగింది నాన్న. ఈ మహిళలు అంటే మనకి ఎక్కువ మన గద్దరన్న పాట గుర్తుకొచ్చేది అంటే నిండు అమాస అన్నాడు. అది కూడా చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ కదా. సో ఆ పాట కూడా ఒకసారి మీరు పాడితే బాగుంటుంది. యా, ఎందుకంటే ఈ పాట చాలా మందికి ఈ మధ్యలో కూడా చాలా ఫేమ్ అయింది సాంగ్. మరి గద్దర్ తాత ఎన్నో పాటలు పాడిండు. అందులో ఇది చాలామంది ఆడపడుచుల మనసుని గెలుచుకునే పాట. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదే ఓలచ్చ గుమ్మడి. ఈ పాట నాకు కూడా మస్తు ఇష్టం అన్న. మిమ్మల్ని చూస్తుంటే నాకు సడన్గా ఒక 4 లైన్లు గుర్తుకొచ్చినాయి. సో ఈ పాట మీకు తెలిస్తే ఒకసారి మా ఊళ్ళో కోసం పాడితే మస్తు ఉంటుంది. నిండు ఆ మాసనాడు ఓలచ్చే గుమ్మాడి ఆడపిల్ల పుట్టిందాని ఓలచ్చే గుమ్మాడి నిండు ఆ మాసనాడు ఓలచ్చే గుమ్మాడి ఆడపిల్ల పుట్టిందాని ఓలచ్చే గుమ్మాడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చే గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చే గుమ్మాడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చే గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చే గుమ్మాడి నిండు అమాసనాడు ఓలచ్చే గుమ్మాడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మాడి భక్త సంచిలేసుకొని ఓలచ్చే గుమ్మాడి చెత్త కుండలయ్యబోతే ఓలచ్చే గుమ్మాడి పుట్ట సంచిలేసుకొని ఓలచ్చే గుమ్మాడి చెత్త గుండీలయ్యబోతే ఓలచ్చే గుమ్మాడి కుక్క పిల్ల వడ్డమచ్చి ఓలచ్చే గుమ్మాడి కుక్క పిల్ల వడ్డమచ్చి ఓలచ్చే గుమ్మాడి అక్క అట్ట చెయ్యకందో ఓలచ్చే గుమ్మాడి కుక్క పిల్ల వడ్డమచ్చి ఓలచ్చే గుమ్మాడి అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చే గుమ్మ అరే ఓలేవో అరే ఓరేవో అరే ఓలేవో అరే ఓలేవో అరే ఓలేవో అరే ఓలేవో నిండు అమాసనాడు ఓలచ్చే గుమ్మాడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మాడి. సూపర్ అన్న. అసలు ఎందుకంటే ఆడపిల్లను వరకట్నాల బారిన పడి కట్నాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ బిడ్డలను కూడా ఆర్థికంగా లేక లంబడి వాళ్ళు కొంతమంది పిల్లలను కూడా అమ్ముకున్న చరిత్ర ఉన్నప్పుడు అన్న ఆలోచించి ఆ పాట రాయడం జరిగిందన్న. గొప్ప పాట. ప్రపంచమంతా ఈ మానవ సమాజాన్ని కన్వింపు చేసింది. ఆ పిల్లలను తొట్టకుండా చెత్తకుండా ముళ్ళ కంపల బారేస్తున్నాడు. ఇది సమాజం తప్పని చెప్పి ఆ పాటతో బాగా చైతన్యం. ఎంత అర్థం ఉందండి అంటే చెత్త గంపలు వేసుకొని చెత్తకుండా లేకపోతే కుక్క పిల్ల అడ్డం వచ్చి అక్క అట్లా చేయకందంటే అసలు ఎంత అంటే ఆ లిరిక్స్ వింటుంటేనే పానం అంతా అసలు విలవిల్లాడిపోతుంది. నిజంగా గద్దర్ తాత అసలు ఏం రాసినావు, ఏం పాటలు, నీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఎప్పటికీ మా మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటానే ఉంటావు. ఈ ప్రపంచం ఉన్నంతసేపు నీ పాటలు ఉంటాయి నిజంగా అన్న. మరి ఇంకా మీకు గద్దర్ అన్నలో బాగా ఇష్టమై అబ్బాయి ఈ పాట విన్నాకనే మీరు గద్దర్ అన్న ఫ్యాన్ అయ్యారు అనే పాట ఏది? అలా గద్దరన్న పాటలు 1, 2, 3 కాదన్న, ఎన్ని లక్షలు విన్నా చాలా పాటలు ఉన్నాయి. అదే వేళ నేను పాడుతుంటా అంట. ఎందుకంటే మనకి ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద పోరాటాలు చేసినాం అన్న పాట విని ఎంజిఎం దగ్గర ఒకప్పుడు లంచగొండితనం ఉండే నాన్న.
ఆ లంచగొండితనం అరే ఇక్కడ ఏమైనా మన పేదవాళ్ళు అప్పుడు చాలా పల్లెటూళ్ళకి వచ్చేది ఎంజిఎంకి వస్తే ఆవిడ గేటు కంచెలు స్టార్ట్ చేస్తే లంచం లైన్ కాడ గేటు కాడ చిట్టి కాడ లాస్ట్కు మందులు సూదులు ఇచ్చేవి కూడా లంచాలతోటి వరంగల్ జరిగింది. అప్పుడు గద్దరన్న ఎంజిఎం మీద ఒక పాట రాసిందన్న, మన హాస్పిటల్ మీద పాట రాసినప్పుడు ఏమైంది, అరే ఇదంతా కలిసి అన్నల దగ్గర పోయిందిరా, మనం లంచాలు తీసుకునేది ఎక్కడ పైసలు అడిగినా అదంతా అన్నల దగ్గర పోయింది, అమ్మ అన్నల దగ్గర పోతే మనల్ని టార్గెట్ చేస్తారు అని అప్పుడు ఆ లంచగొండితనం బంద్ అయిన చరిత్ర దట్ ఈజ్ గద్దరన్న రాసిన పాట. అందుగురించే గద్దరన్న చనిపోయి ఈ పాట రూపంలో మనకు ఎల్లకాలం బతుకుంటున్నానా. రాన్ర కొడుకో ఈ సర్కారు దవాఖానకు రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు సస్తే సాగు చెయ్యి మనుంటే గంజి పోయి రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు రాన్ర కొడుకో, అరే సర్కారు దవాఖానకు హా గేటు కాడ లంచం అరే లైను కాడ లంచం, అరే గేటు కాడ లంచం అరే లైను కాడ లంచం, అరే మంచానికి లంచం అరే కంచానికి లంచం, అరే మంచానికి లంచం అరే కంచానికి సంచం. సూదుంటే మందు లేదు మందుంటే సూది రాదు, సూదుంటే మందు లేదు సూదుంటే మందు రాదు, సుది రెండు ఉంటే సుది రెండు మందు ఉంటే సుది గుచ్చేటోడు లేడు, సుది రెండు మందు ఉంటే సుది గుచ్చేటోడు లేడు, పాలుంటే రొట్టె లేదు రొట్టుంటే పాలు రాదు, పలు రెండు రొట్టె ఉంటే పాలు పోసే నడుసు రాదు, శుద్ధగోలి రంగు నీళ్లు రంగరిచ్చి గుచ్చుతుండ్రు రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు సస్తే సాగు చెయ్యి మనుంటే గంజి పోయి రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు అంకమ్మ చెరువు కింద గొల్లోల రహములన్న, అంకమ్మ చెరువు కింద గొల్లోల రహములన్న, దుక్కేమో దున్నుతుంటే తుమముళ్ళు ఇరిగినాది, దుక్కేమో దున్నుతుంటే తుమముళ్ళు ఇరిగినాది, కాలంత వాసినాది సీమంత పోసినాది, సీమంత పోసినాది అరే సిచ్చు వాయే, కుంటుకుంట మెంటుకుంట దవకానకేమో పోతే సలాం సారు అంటే మాలాము రాసినాడు, మాలాము రాసితేను కాలంత వాసినాది, ఇది ఎట్ల సారు అంటే ఇంటి కాడగలు మానే, అట్లయితే ఎట్లనంటే ఇంటి కాడగలు మానే, చేతీర తీసి పెడితే ప్రాణానికి ప్రాణమానే, ప్రాణానికి ప్రాణమానే, బతుకుకు భరోసానే, ఏలు తీసేస్తానని కాలు నరక తెంకిండు రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు రాన్ర కొడుకో, ఈ సర్కారు దవాఖానకు. అసలు ఒక అప్పుడు స్టోరీయే ఉంది కదా నీ పాటలో మొత్తం, అసలు ఏం జరిగింది అనేది ఎంత చక్కగా అసలు పాట రూపంగా మాట్లాడడం అంటారు కదా, అలా ఉందన్నమాట. అయ్యా అయితే అప్పుడు ఈ పాట రాసి పాట పాడినందుకు అక్కడ అవినీతి మట్టు మాయమైపోయింది. అదేవిధంగా ఈ పాట భారతదేశం అంతా అనేక ప్రాంతాలలో అనేక భాషలలో కూడా చేంజ్ చేసి పాడడం జరిగిందన్న. అది సినిమాలో కూడా అప్పుడు గద్దరన్న రాసినాకనే వస్తా అది పాట కూడా సినిమాలో కూడా పెట్టుకోవడం జరిగింది నాన్న. అది అంత పెద్ద చరిత్ర, ఒక సినిమా చరిత్ర మార్చింది, ప్రజలను చైతన్యం చేసి ఇక్కడనే మన గద్దరన్న సజీవంగా బతుకుండంటే ఇక్కడ బతుకున్నా నాన్న. అవును నిజంగా అసలు గద్దరన్న గురించి ఎంత చెప్పినా అంటే కేవలము పాట అనేది కేవలము ఎంజాయ్మెంట్కే కాదు, పాట అనేది అందరికీ కూడా ఒక ఆయుధం కావాలి, ఒక మార్పు రావాలి అన్నట్టుగా అసలు గద్దరన్నతోనే ఈ యొక్క పాట నలుగురిలోకి రావడం జరిగింది. దాని తర్వాతనే చాలామంది కళాకారులు కూడా ముందుకు వచ్చి ఉద్యమంలో పార్టిసిపేట్. మీరు చేరారా, ఉద్యమం చేశారా గద్దరన్న? నేను ఉద్యమంలో ఒక 10 ఏళ్ళు నేను అజ్ఞాతవాసంలో కూడా పోయినా నాన్న. ఉద్యమాల పార్టీలా అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా వరంగల్ జిల్లాలో పులి అంజన్న మాకు లీడర్ ఉండే, అంటే మా బండి యాదన్న. ఈ మధ్యలో 90లో తిప్పారపు రాములని మన బండి యాదన్న, కొంతమంది ఎన్కౌంటర్లో అనేక మంది ఉద్యమకారులు ఎన్కౌంటర్లో చనిపోయినలు. నాతోటి మేము పువ్వ పెట్టిన నాయకులు పెద్ద పెద్ద దేశంలో పెద్ద ఎత్తున నాయకులుగా చలమని కూడా అవుతున్నాను. నా పాటలేని నా మాటలేని అనే ఉద్యమాలకు చాలామంది పోయిన చరిత్ర అది గద్దరన్న నాకు ఇచ్చిన బహుమతి. అంటే నేను ప్రజల దగ్గర పోయి చైతన్యం చేసిన చరిత్ర ఆ పాటలతోటి అనేక మంది ఉద్యమాలకు పోయినాను. మరి మీకు ఉద్యమంలో బాగా చైతన్యాన్ని నింపిన పాట ఏంటి?
భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటల భూములున్నవి చావు ఎరగని జీవనదులురా చావు ఎరగని జీవనదులురా అంగట్లోన అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్టు అల్లుని నోట్లో శని ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశముల దారిద్ర్యం ఎట్లుందో నాయన దారిద్ర్యం ఎట్లుందో నాయన నీతి గల్ల మన దేశంలోన అవినీతి ఎందుకు పెరిగిపోయరా నిరుద్యోగులు నిరాశ చెంది తమ్ములు అమ్మలు అక్కలు చెల్లె మానాలెందుకు అమ్ముతున్నారు మానాలెందుకు అమ్ముతున్నారు ఈ అవినీతికి మూలమేమిటం ఆలకించరండో నాయన ఆలకించరండోరి నాయన అమ్మలారవో చెల్లెల్లారా కూలి బిట్టెలారోరి నాయన కూలి బిట్టెరారోరి అక్కలార మా చెల్లెల్లారా రైతు బిట్టలారో నాయన రైతు బిట్టలారో విప్లవ ఋతువుల బల 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 విప్లవ ఋతువుల ఉన్నారు మీరు హుషారుగా అండర్రోరి నాయన హుషారుగా అండర్రోరి నాయన విప్లవ ఋతువుల ఉన్నారు మీరు హుషారుగా అండర్రోరి నాయన హుషారుగా అండర్రోరి ఈ దేశం మీదే సంపద మీదే మీరే ఏలుకొండో నాయన మీరు ఏలుకొండో నాయన శ్రామిక రాజ్యం స్థాపన కోసం సాయుధులవ్వండోరి నాయన సాయుధులవ్వండోరి నాయన ఎందుకంటే ఆయన పాట రాసిండు ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా హరే పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా హరే పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా సుత్య మనది పార మనది పలుగు మనది బండి మనదిరా బండెట్లు మనయిరా చల్ బండి మనదిరా బండెట్లు మనయిరా దొరయందిరో వనితనమేందిరో ఊరు మనదిరా. సూపర్ అన్న, అసలు నిజంగా గద్దర్ అన్ననే నిజంగా వాడుతున్నా అనిపిస్తుంది. నువ్వు అట్లా వాడుతున్నావు, అసలు నీ గొంతు అయితే ఎంత చక్కగా ఉందంటే అసలు గద్దర్ అన్ననే వచ్చి వాడుతుండా. పక్కపోండి ఇప్పుడు ఒకవేళ నిన్ను చూపేయకుండా పాట ఒక్కటే వినిపిస్తే మాత్రం గద్దర్ అన్న వాడుతుర్రు అనుకుంటారు. అది మా గద్దర్ అన్నను ఆశీర్వదించి పోయిండు నాన్న. ఎందుకంటే మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించిన అన్న దగ్గర చాలా చిన్నతనంలో నేను పోయి ఉండి అక్కడ పాటలు నేర్చుకొని ఉద్యమాలకు చనిపోయేటోళ్ళం. కానీ అదృష్టమో దురదృష్టమో మేము బతకడం అన్న గురించి పాడమంటే రియల్గా దుఃఖం వస్తుంది నాన్న. అన్న అంత పెద్ద గొప్ప నాయకుడు, గొప్ప కళాకారుడు. ఎందుకంటే లక్షల మంది తెలంగాణ ఉద్యమంలో గద్దర్ రాసిన పాట గద్దరన్నతోటి ఆడి పాడినందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మాలాంటి కళాకారులు, మంచి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతోమంది మేధావులు ఈ ఉద్యమాలకు రావడము తెలంగాణ రాష్ట్రం రానికి కారకుడు మా గద్దరన్న. మా జీవితం అంతా రుణపడి ఎన్ని పాటలు పాడినా ఎంత చెప్పినా ఆ గద్దరన్న రుణం తీర్చుకోలేము అన్న. నీకు పాదాభి వందనం అన్న. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా గొప్ప పేరు. అవునా? పొడుస్తున్న పొద్దు పాట అందరికి ఇప్పటికీ కూడా వింటూ ఉంటే అసలు ఇలా చేతులకి ఇలా గూస్ బంప్స్ అంటారు కదా, అలా వచ్చేస్తుంది. సో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ ఒక్క పాట. పొడుస్తున్న పొత్తు మీద పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పేరు తెలంగాణమా, పేరు తెలంగాణమా కోట్లాది గానమా. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పేరు తెలంగాణమా, పేరు తెలంగాణమా కోట్లాది గానమా. తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు సిదిమేసిన పువ్వులు మా భూములు మాకేవని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా. ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఎప్పుడైతే ఈ పాట వచ్చిందో ప్రతి ఒక్క రింగ్ టోను సెల్లులల్లో టోటల్ ఏ బహిరంగ ఏ పార్టీ ధర్నా చేసినా, ఎవరు ధర్నా చేసినా, ఎక్కడ ఏం చేసినా ఆ పోరు తెలంగాణ పాట మారుమోగింది. అప్పటికి ఆ పాటతోటి ప్రజలంతా చైతన్యం జరిగిండ్రు. అదేవిధంగా ప్రతి ఒక్క కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతి ఒక్క లాస్ట్కు 25,000 పింఛని 25 లక్షల బోనస్ కూడా ఇచ్చిన చరిత్ర మా రేవంత్ రెడ్డి సార్కు ఉన్నది. ఎందుకంటే మహనీయుడు, ఎందుకంటే కళాకారుల దుఃఖం అన్నీ చూసిన చరిత్ర రేవంత్ అన్నకున్నది. అందుగురించి మా కళాకారులకు అద్భుతమైన బహుమతి ప్రకటించినందుకు. అదేవిధంగా మా అందశ్రీ సార్ గొప్ప పాట రాసిండు. ఆ పాటను జాతీయ రాష్ట్ర గీతంగా ప్రకటించిన మా అందశ్రీ సార్ గొప్ప పాట రాసిండు. జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం
అంటూ రాసిన పాట అనేక వేదికల మీద స్కూళ్ళల్లో అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆ పాటనే మారుమోగింది. మా అందశ్రీ సార్ కూడా గొప్ప అవకాశం దొరికింది అనుకుంటున్నా. రాష్ట్ర గీతం అంటే అది మామూలు కాదు, ఎందుకంటే ఎంతో మేధావులు ఎన్నో చేసి ప్రయోగాలు చేస్తారు, కానీ అవలీలగా అక్షరం రాని అందశ్రీ కూడా ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పాట అందించిన మా అందశ్రీ సార్ కూడా ఉద్యమ వందనాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. మనకి ప్రకృతి గురించి, చెట్ల గురించి, పుట్టల గురించి కూడా మస్తు పాటలు పాడతావు నువ్వు. ఒక్కసారి మరి గద్దర్ సాంబన్న నోటి నుంచి వినాలని. అయితే అశోకుడు చెట్లు పెట్టిండు రోడ్ల వెంబడి, మనం చూడలే. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రకృతిని కాపాడాలి. వానలు రావాలంటే మనకు ఎండాకాలం ఎండలు వస్తున్నాయి, ఆక్సిజన్ లేక అనవసరంగా ఇప్పుడు ఆ కరోనా అనేది భయంకరమైన వ్యాధి కూడా రావడం కారణం ఏంటిది? ప్రకృతి అంతా ఎడారిగా మాడిపోయింది, చెట్లు లేవు, ఇవన్నీ లేవు. అందుగురించి రాష్ట్ర ప్రభుత్వం అశోకుడు పెట్టిన చెట్లను మనం చూడలే, కానీ దాంతో ఆక్సిజన్ తీసుకున్నాం, ఆ కట్టెలు వాడుకున్నాం, అనేక విధంగా ఆ ప్రకృతిని మనకు ఇచ్చింది. అందుగురించి ఈ మధ్యలో మనం కూడా మొక్కలను పెట్టి చెట్లను పెంచాలి. ప్రకృతి అంతా మనం కాపాడుకుంటే భావి తరాలకు కూడా మంచిగా ఉంటుంది అంటూ గుంపు గుంపు చెట్లు పోయేరో నా పల్లెలల్ల గూడెమంతా బోడదాయేనా, గుంపు గుంపు చెట్లు పోయేరో నా పల్లెలల్ల గూడెమంతా బోడదాయేనా, గుంపు గుంపు చెట్లు బాయే గూడెమంతా బోడదాయే, గుంపు గుంపు చెట్లు బాయే గూడెమంతా బోడదాయే, ఇట్ట నిల్వ నీడలేకారో నా పల్లెలన్నీ వానరాగా వాడిపోయేనా, ఇట్ట నిల్వ నీడలేకారో నా పల్లెలన్నీ వానరాగా వాడిపోయేనా, పల్లెలకు గొడుగు పోలే పచ్చదనము నీడనిచ్చే, పల్లెలకు గొడుగులో పచ్చదనము నీడనిచ్చే, రావి చెట్టు ఎటు బాయేరో నా పల్లెలల్లా రామచిలకల జాడలేదురో. ఇలా ప్రకృతిని అంతా ప్రతి ఒక్కరు తన బిడ్డని ఏ విధంగా కనిపెంచి పెద్ద చేస్తే ఏ విధంగా మనకు అన్ని విధాలు ఉపయోగపడతారు పిల్లలు, అదేవిధంగా ప్రతి ఒక్క చెట్టును మొక్కలు నాటి చెట్లను పెంచి మనం ఈ ప్రకృతిని అంతా కాపాడుకోవాలి. భావి తరాలకు మంచిగా ఉంటుంది. అవును, నిజంగా ప్రకృతిని మనం కాపాడుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అంటే చెట్లని నరకేయడమే కాదు, చెట్లని నాటితే మనం చెట్టుకి ఏమిస్తే చెట్టు మనకు కూడా ఏమిస్తుందో అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మనం ఆ చెట్టు ఇచ్చే ఆక్సిజన్తోనే మనము బతుకుతున్నాం కాబట్టి. సో ఎంతసేపు అని ఫ్యాన్ గాళ్ళకి ఏసీలకు ఉంటాం, మనం అట్లా ఉండలేం కాబట్టి సో చెట్లను పెంచి ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాలి. అన్న నిజంగా మస్తు పాటలు పాడినాం అన్న, సూపర్గా ఉన్నాయి. అసలు విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది, అసలు టైం కూడా తెలుస్తలేదు, అంత చక్కగా ఉంది. అసలు మీరు మాకు దొరకడం చాలా అదృష్టం. అందరికీ మనకు తెలంగాణకి ఆ గద్దర్ అన్న అయితే మా వరంగల్కి మా గద్దర్ సాంబన్న అన్నట్టు ఎప్పటికీ కూడా మాలో మీరు నిలిచిపోతావు ఉంటావు, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని మాత్రమే మర్చిపోము అసలే. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి చిన్న ఇంటర్వ్యూ ఇవ్వాలి మాకు, ఎందుకంటే అసలు నీ పాటల్లో కేవలం ఒక పాట, ఒక హుషారు, ఒక ఉత్సాహమే కాకుండా ఒక అద్భుతమైన మెసేజ్, నలుగురికి ఉపయోగపడే ఒక అర్థాన్ని మీరు మంచిగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటికీ ఇలాగే పాడుతూ ఉండాలి, ఇంకా చక్కగా ఉండాలి, ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ ఇంకా మన యువతలో అద్భుతమైన చైతన్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక చూసారు కదండి మరి గద్దర్ అన్న ఎంత పవర్ఫుల్లో, మరి గద్దర్ అన్న లెక్క మా గద్దర్ సాంబన్న కూడా అంత పవర్ఫుల్ సింగర్ అన్నమాట. చూసారు ఎందుకో ఎన్నో ఉద్యమాలలో ఎంతో చైతన్యాన్ని నింపి ప్రజల్లో ఒక అద్భుతమైన ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి అని ఒక అర్థవంతమైన పాటలు పాడుతూ ఈ యొక్క ఇంటర్వ్యూ చక్కగా మీకోసం ఈరోజు ఎవరో ఒక్కరైనా మారుతారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్న ఎన్నెన్నో విషయాలు చెప్పిండు, అందులో కొందరైనా గ్రహించి కొంత మట్టికి మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్, మీరు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారని భావిస్తూ మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ చూస్తూ ఉండండి మీ శృతి స్టార్స్.